నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన అంశం కూడా ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. ప్రధానంగా చిన్న యూట్యూబర్స్ నుండి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా కేసుల పాలవుతున్న సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్స్ పట్ల చట్టం ఏం చెప్తుంది, ఎలాంటి కేసులు కూడా ఉన్నాయి, వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, బెట్టింగ్ యాప్స్ను ప్రోత్సహించినా అలాగే దాంట్లో ఆట ఆడినా దానికి మద్దతు ఇచ్చినా కానీ చట్టం ఏం చెప్తుంది, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఇమ్మనేని రామారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ప్రధానంగా ముందు ఒక ప్రశ్నతో ప్రారంభిద్దాం సార్. చట్టం ఉన్నది, చట్టం సభల కేంద్ర చట్టం ఉంది, రాష్ట్రంలో కూడా చట్ట సవరణలు చేశారు. కానీ నేరుగా దానికి సంబంధించిన ప్రమోషన్స్ చట్టబద్ధంగానే ప్రమోషన్ చేస్తున్నారు. దీంట్లో సెలబ్రిటీలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అసలు చట్టంలోని ఎలాంటి లొసుగుల ఆధారంగా ఈ యొక్క ప్రమోషన్ జరుగుతుంది, ఈ యొక్క ఆపరేషన్ జరుగుతుంది? ఇది వాస్తవానికి డ్రగ్స్ కంటే దారుణమైన ఒక సామాజిక వ్యసనం. అయితే మనం చూడవచ్చు, ఇంతకుముందు అలా కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2014లో ఏడవడితే ఆడ మనకు పేకాట క్లబ్లు అనేటివి కనబడుతుండే. దాన్ని గుర్తించిన అప్పట్లో ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఇది చట్టానికి సవరణలు అవసరం, అదేవిధంగా కొన్ని మార్పులు అవసరం, ఎదుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా. ఇప్పుడు ఏ క్రిమినల్ ఈజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ లా అనే ఒక సూక్తి ఉంటుంది. అయితే చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని అవకాశంగా మలుచుకొని ఈ నేరగాళ్ళు, ఈ సైబర్ నేరగాళ్ళని ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం చూడవచ్చు ఒక సంవత్సరంన్నరగా ఈడ చూసినా మనకు సైబర్ క్రైమ్ అనే పదం వినబడుతుంది, బాగా పెరిగిపోయింది. అయితే ఈ ఆన్లైన్ మోసాలు కావచ్చు, అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు. బెట్టింగ్ యాప్స్ అంటే కొంతమంది పానాలు తీసుకున్నారు, అదేవిధంగా అందరి దృష్టిలో పడ్డది కాబట్టి మనకు కళ్ళకు కనబడుతుంది. అదేవిధంగా ఎంతోమంది ఈ బెట్టింగ్ యాప్స్లో పైసలు కోల్పోయి వాళ్ళ జీవితాలు అనేటివి నాశనం చేసుకో. వాస్తవానికి యువతకు మనం ఏం చెప్పాలంటే, ఈ బెట్టింగ్ యాప్ ఇట్ ఈస్ వెరీ అడిక్టివ్. ఇది అడిక్షన్, ఒక వ్యసనం లాగా మారుతుంది. అయితే మనము మన రాష్ట్రంలో ఉన్న చట్టాలను చూసుకుంటే మన గేమింగ్ యాక్ట్ ఒకటి ఉంటుంది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో గేమింగ్ యాక్ట్ ఉండే. ఇంతకుముందు నిజాం కాలంలో కూడా గ్యాంబ్లింగ్ యాక్ట్ అనే ఒకటి ఉంటుండే. అదేవిధంగా బ్రిటిష్ కొన్ని ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుండే. అదేవిధంగా మన నిజాం రాజ్యం ఏదైతే ఉంటుందో దాంట్లో గ్యాంబ్లింగ్ యాక్ట్ ఉంటుండే. వేగరెన్సీ యాక్ట్ అని ఉంటుండే. కొన్ని ఈ ప్రెసిడెన్సీ టౌన్స్లో వేగరెన్సీ యాక్ట్ అని ఉంటుండే. అయితే గుర్రాల రేసింగు, అప్పట్లో కోడి పందాలు ఆడుతుండే, ఇప్పుడు కూడా కోడి పందాలు ఆడతారు, అది నిషిద్ధిత ఆట. అయితే దీనికి అప్పట్లో శిక్షలు కొద్దిగా తక్కువ ఉండే. దాన్ని గుర్తించిన అప్పట్లో ఉన్న గత ప్రభుత్వం ఏం చేసిందంటే, దీన్ని పటిష్టంగా అమలు చేయాలి. అదేవిధంగా సాంకేతికత అనేది పెరుగుతుంది మనకు. ఇప్పుడు సాంకేతిక అంశాలు ఆధారంగా చేసుకొని ఇప్పుడు కంప్యూటర్ ఉంది మొన్న. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ బెట్టింగ్లు ప్రాథమికంగా అందరికి తెలిసింది ఏంటంటే పత్తలు, కార్డ్స్. ఈ పత్తలల్లో కోర్టులు జోక్యం చేసుకున్నప్పుడు నైపుణ్యతతో కూడిన ఆట, నైపుణ్యత కాకుండా ఛాన్స్ ద్వారా ఆడే ఆట అనేది రెండు ఆటలుగా విభజించారు. ఇప్పుడు రమ్మీ అనే ఒక గేమ్ ఉంటుంది. రమ్మీ గేమ్లో మనకు 3 and 4 ఆఫ్ బెట్టింగ్ యాక్ట్, ఏదైనా పత్తలు ఆడుతుంటే గేమింగ్ యాక్ట్లో కేసు వేసిండ్రు అని మనకు వినపడుతుంది. గేమింగ్ యాక్ట్ ఏంటంటే నిషిద్ధిత ఆటలు, నిషిద్ధిత క్రీడలు. ఇవి ఆడుకుంటే దాని మీద బెట్టింగ్ చేసి మన అక్రమంగా ఆడిపిచ్చుడు, గేమింగ్ హౌస్ అంటారు దాన్ని, అక్రమంగా ఆడిపిచ్చుడు, అవన్నీ పూర్తి శాతం నిషేధం అనేది విధించబడ్డది. అయితే ఈ ఆటలను సాంకేతికతను ఆధారంగా చేసుకొని ఈ ఆటలను ఆడిపిస్తుంది. ఇప్పుడు ఒకటి చూడొచ్చు సతీష్, మన విజయ్ దేవరకొండ కానీ ఇట్లాంటి సెలబ్రిటీస్, అదేవిధంగా రానా, నేను కూడా కేసు పెట్టడం జరిగింది బాలకృష్ణ మీద, అదేవిధంగా మన ప్రభాస్, గోపీచంద్ ఒక షోలో భాగంగా ఒక నిషిద్ధిత చైనీస్ బెట్టింగ్ యాప్ని వీళ్ళు ప్రమోట్ చేసిండ్రు అనేది కారణంగా చూపుతూ నేను కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. అయితే వాస్తవానికి చైనా నుండి కానీ ఇతర దేశాల నుండి, విదేశాల నుండి కానీ ఇక్కడ పూర్తి శాతం నిషేధం విధించారు కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఐటీ చట్టంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని ఉంటుంది. దానిలో డిజిటల్ మీడియా కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనే దానిలో అంతర్భాగంగా ఒక చట్టం ఉన్నది. ఆ చట్టంలో
వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ క్రీడలన్నీ ఎట్లా మనం ఆన్లైన్ ద్వారా ఎట్లా ఆడగలుగుతాము, ఒక ఇంటర్మీడియటరీ ఉంటారు. ఇంటర్మీడియటరీ అంటే వాళ్ళు గూగుల్, ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఉంటుంది, ఆ క్రోమ్లో ఈ ఆటలు అనేటివి అన్నీ అవైలబుల్ ఉంటాయి. వాళ్ళ ప్లాట్ఫామ్ని దీని మీద ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేస్తే అది కూడా గూగుల్కు కూడా కొన్ని నిబంధనలు అనేటివి ఆ చట్టం ద్వారా డిజిటల్ మీడియా కోడ్ ఆఫ్ ఎథిక్స్ ద్వారా పెట్టడం జరిగింది. ఏవైతే గ్యాంబ్లింగ్కు సంబంధించిన ఆటలు ఉంటాయో రియల్ మనీ బెట్టింగ్ యాప్స్ అంటారు. ఈ రియల్ మనీ బెట్టింగ్ యాప్స్ కొన్ని దేశాలలో అనుమతులు ఉన్నాయి, మన దేశంలో పూర్తి స్థాయిలో అనుమతులు లేవు. కాకుంటే రమ్మీ నైపుణ్యతతో కూడిన ఆటనా, నైపుణ్యతతో కూడిన ఆట కాదా అనే విషయం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది. వాస్తవానికి కేసీఆర్ గారు ఈ పత్తాలు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మొత్తం మనం నియంత్రణ చేయాలి, ఈ జూదం అనేది మొత్తం పూర్తి స్థాయిలో నియంత్రణ చేయాలనే ఉద్దేశంతో ఉక్కుపాదం మోపిరు. అప్పట్లో మనం చూసినాం, ఒక కంట్రీ క్లబ్ మీదకి వెళ్ళైతే ఒక ఆయన దుంకి చచ్చిపోయాడు. అదేవిధంగా మనం చూస్తుండే క్లబ్బులలో చిన్న చిన్న పేకాట క్లబ్బులలో పేకాట స్థావరాలు పెట్టుకొని దాంట్లో కొంతమంది కూర్చొని ఫైనాన్స్ ఇస్తారు. ఓడిపోయినోడు ఏం చేస్తుండే, నా దగ్గర వాచ్ ఉన్నది సార్, నా దగ్గర బంగారు ఉన్నది సార్, ఇది ఉన్నది సార్, అది ఉన్నది సార్, దగ్గర పోయి అటు మళ్ళీ వాళ్ళు వాపస్ రావు. అట్లాంటి క్రీడని ఇప్పుడు మీకు సొసైటీ రన్ క్లబ్స్. సార్ ఈ సందర్భంలో ఒకటి అడుగుతాను సార్, మీరు అన్నట్టు జూదం అనేది రూపాంతరం చెందింది, పేకాట నుండి ఇక ఆన్లైన్ విధానానికి వచ్చింది. ఆన్లైన్లో కూడా రకరకాల ఈజీ మనీతో ఆకర్షించుకునే దానిలాగా యాప్స్ కూడా వచ్చి ఈరోజు చాలామంది బాధితులు కూడా ఉన్నారు. నిజంగా ఈ రూపాంతరం చెందే క్రమంలో ఎట్లా చట్టాన్ని ఎట్లా ఉపయోగించుకొని వీళ్ళు నేరుగా ప్రమోట్ చేస్తున్నారు సార్? నేను చెప్తా. ఇప్పుడు ట్విన్ సిటీస్ సినిమా అండ్ కల్చరల్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక కేసులో 2002లో అప్పట్లో ఉన్న ఉమ్మడి ఉన్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే, రమ్మీ అనే ఆట నైపుణ్యతతో కూడుకున్న ఆట కాబట్టి పోలీస్ వాళ్ళు దానిలో జోక్యం చేసుకునే అవసరం లేదు అనే తీర్పునిచ్చింది. అయితే రమ్మీ ఎవరు, మనిషి రమ్మీ ఆడితే ఈ సాంకేతికత విషయం దాంట్లో ఆర్డర్లో చెప్పలే. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఇట్లాంటి ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులలో సాంకేతికత విషయం ఏడ ప్రస్తావించలేదు. ఆటకు అనుమతి గురించే ఇచ్చింది. అయితే ఎంటర్టైన్మెంట్ కొరకు, మానసిక ఉల్లాసం కొరకు, లేకుంటే టైం పాస్ కొరకు ఎవరైనా ఆడుకున్న పైసలు పెట్టి ఆడుకున్నా కానీ తప్పు కాదని చెప్పింది కోర్టు. అది దాన్ని అవకాశంగా తీసుకొని మన భారతదేశంలో కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని సంస్థలు ఇదే పనిగా నైపుణ్యతతో కూడా అందరికి నైపుణ్యం నేర్పించుకుంటా వాళ్ళు దాంతో పైసలు సంపాదించి అది ఎక్కడ చెప్పలే. ఇప్పుడు నువ్వు ఒక కంపెనీ పెట్టి నువ్వు వీళ్ళందరితో ఆడిపించి దానికి ఒక ఆటకి ఇంతని తీసుకొని అదేవిధంగా నీకు బహుమతులు ఇస్తా అని వీళ్ళను దాని వైపు అట్రాక్ట్ చేసుడు అవన్నీ చెప్పలేదు సుప్రీంకోర్టు ఏం చెప్పింది. ఇప్పుడు నీకు సికింద్రాబాద్ క్లబ్ ఉన్నది. ఇప్పుడు నేను ఉంటా సికింద్రాబాద్ క్లబ్, నేను పుట్టి పెరిగిన సికింద్రాబాద్ కాబట్టి నేను సికింద్రాబాద్ క్లబ్ పోతుంటా. అదేవిధంగా డెక్కన్ క్లబ్ ఉన్నది, న్యూ క్లబ్ ఉన్నది, సేలింగ్ ఎన్ఎక్సీ ఉన్నది, జిమ్ఖానా ఉన్నది, నిజాం క్లబ్ ఉన్నది, ఇట్లా చాలా క్లబ్స్ ఉన్నాయి. ఇవన్నీ సొసైటీ ద్వారా రన్ అయ్యే క్లబ్స్. ఇవన్నీ ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ కొరకు, లేకుంటే మానసిక ఉల్లాసం కలగనీకి, లేకుంటే ఒక ఫ్యామిలీ సోషల్ గ్యాదరింగ్ కొరకు అట్లా ఎప్పట్లో ఒక 100 సంవత్సరాల క్రితం పెట్టి ఒక్కొక్క క్లబ్. ఆడెందుకో చచ్చిపోతలేరు ఎవరు, ఆడ కూడా ఆడతారు, రమ్మి ఆడతారు ఆడ సొసైటీ రన్ క్లబ్లలో. అయితే ఇదే పనిగా ఇదే వృత్తిగా చేపట్టి దీన్నే మొత్తం ప్రజల వ్యసనాలను మొత్తము పూర్తి స్థాయిలో ఎన్క్యాచ్ చేసుకుందామని కొంతమంది ఉద్దేశాలను నివారిద్దాం, ఆపుదాం, ఇటువంటి మొత్తం సామాజిక రుగ్మత అనేది ఆపుదాం అనే ఇటువంటి చట్టంలో రూపాంతరం అంటే మార్పులు కానీ చేర్పులు కానీ చేసిరు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే బేసిక్గా ఇప్పుడు 2017లో ఈ చట్టం చేసేది, చట్ట సవరణ చేసేది. రమ్మీని కూడా ఏమన్నారంటే ఇది నైపుణ్యతతో కూడుకున్న ఆట కాదు, సాంకేతికంగా ఆడితే ఇది తప్పు అనే విషయాన్ని ప్రభుత్వం చెప్పుకుంటూ ఇవన్నీ బంద్ చేయించారు. బంద్ చేపిస్తే ఈ కంపెనీలు ఏం చేసినాయంటే కోర్టును ఆశ్రయిస్తే అప్పట్లో మేము నైపుణ్యతతో కూడిన ఆటని చెప్పినాం కాబట్టి ఈ సాంకేతికత విషయము అడ్వకేట్ జనరల్ గారు ప్రస్తావించలేదు, అదేవిధంగా ఏ వకీలు కూడా ప్రస్తావించలేదు, గవర్నమెంట్ వకీల్. ఫిజికల్ గేమ్ గురించే మాట్లాడారు, ఫిజికల్ గేమ్ గురించే. అయితే వీళ్ళు అడ్వకేట్ జనరల్ గారు కూడా చెప్పాలి, అప్పట్లో ఉన్న అడ్వకేట్ జనరల్ గారు చెప్పేది ఉంటే అరే అట్లా కాదు ఇది సాంకేతికత. ఇప్పుడు వర్చువల్ ప్లేయర్ అనేటోడు ఉంటాడు, ముగ్గురు ఆన్లైన్ ద్వారా ఆడుతుంటారు, 6 మంది ఆడతారు ఈ ఆట, ముగ్గురు ఆన్లైన్ ద్వారా ఆడుతుంటారు, ముగ్గురు వర్చువల్ ప్లేయర్స్ ఉంటారు. అయితే ఇప్పుడు మనము చెస్ తీసుకుంటాం, చెస్ మనము ఇంకొక వ్యక్తితో ఆడతాం కదా, ఆడినప్పుడు మనం గెలుపోటములు అనేటివి
వాళ్ళ అతని మేధాశక్తి మీద ఆధారపడి ఉంటే అది అదే విధంగా మన మేధాశక్తి పైన ఆధారపడి ఉంటుంది. కంప్యూటర్ అనేది కంప్యూటర్తో నువ్వు ఆడగలుగుతావా, నేను ఆడగలుగుతాను? ఆడలేదు. అది ఇది మొత్తం ప్రోగ్రామ్స్ అనేటివి ఆల్గోరిథం ద్వారా సెట్ చేయబడి ఉంటాయి. ఆల్గోరిథం అంటే ఒక మనిషి అట 70 సార్లు ఆశపడతాడట జీవితంలో. అంటే అంతర్జాతీయంగా వాళ్ళు కండక్ట్ చేసిన సర్వే ప్రకారం ఒక మనిషి 70 సార్లు ఆశపడతాడు. ఆల్గోరిథం ఎట్లా సెట్ చేస్తారంటే 10 సార్లు నువ్వు గెలుస్తావు, పైసలు గెలుచుకుంటావు, దానిలో చూపెడతారు నీకు పైసలు గెలుచుకున్నట్టు. కానీ నువ్వు రోజుకు 500 రూపాయలు మాత్రమే విత్డ్రా చేయగలుగుతావు. ఓకే. దాంట్లో 7,500 రూపాయలు నువ్వు కట్టాలి అని ఒక యాప్లో ఉంటుంది. కట్టినప్పుడు నీకు 11,000 బోనస్ ఇస్తా అని ఉంటుంది. అట్లా ఆకర్షితులని చేస్తారు. ఓకే. ఆడినాక ఏమవుతుంది, అరే అవు కదా నాకు ఇన్ని పైసలు వస్తున్నాయి అని చెప్పేసి నువ్వు ఆడుతావు. ఆడినాక ఏం చేస్తారంటే 500 మాత్రమే నువ్వు విత్డ్రా చేయగలుగుతావు. నువ్వు ఎంతనైనా పెట్టచ్చు బెట్టింగ్. ఓకే. 1,00,00,000 రూపాయలు కూడా పెట్టచ్చు. దీన్ని ఈ కోర్టు ఉత్తర్వులను అవకాశంగా తీసుకొని ఇప్పుడు డబ్బులు కనిపిస్తాయి కానీ చేతికి రావు, లిమిటెడ్గా వస్తాయి. అయితే ఇప్పటికన్నా ప్రభుత్వం మేలుకునే అవసరం ఎంతనన్నా ఉన్నది. సుప్రీంకోర్టులో ఈ అంశము పెండింగ్ ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టులో మన తరఫు నుండి, మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి న్యాయవాదులను పంపించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు ఉన్న న్యాయవాదులకు చెప్పి వాళ్ళను అత్యవసర విచారణ చేపట్టాలి అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. గుర్తించి ఈ విషయం ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యతిరేకంగా చెప్పింది అనుకో, సాంకేతికత కూడా నైపుణ్యతలో భాగంగానే ఉంటుంది అని సుప్రీంకోర్టు చెప్పింది అనుకో, చట్టం తీసుకురావాలి. చట్టాన్ని అయితే సుప్రీంకోర్టు వ్యతిరేకించలేదు కదా, రాష్ట్ర పరిధిలో తీసుకురావచ్చు, చట్టం తీసుకురావచ్చు. మొన్న ఆయన ఐటీ మినిస్టర్ అదే చెప్తుండు, ఇది మీ రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం, మీరెందుకు చట్టాలు తీసుకొస్తలేరు అనే విషయం. ఇప్పుడు సంయుక్తంగా ఆలోచించాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే చేయాలి, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటా అనేది కాదు. ఇప్పుడు దీన్ని ఒక సామాజిక రుగ్మత. ఇప్పుడు చట్టంలో మార్పులు తీసుకురావాలి. అదేవిధంగా కఠిన శిక్షలు పడే సెక్షన్లు అనేటివి వీళ్ళ మీద పెట్టాలి. ఇప్పుడు 66D అనేది నేను మొన్న చూసిన 4-5 ఎఫ్ఐఆర్ చూసిన. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టిన ఎఫ్ఐఆర్లు, అదేవిధంగా మియాపూర్ కోర్టులో పెట్టిన, మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టిన ఎఫ్ఐఆర్లు. నిన్నేమైంది, హైకోర్టు జోక్యం చేసుకుంది. అంటే మీరు చట్టంలో తీవ్రమైన నేరాలుగా పరిగణింపబడే కొన్ని సెక్షన్లు ఉంటాయి. ఆ సెక్షన్లు వీళ్ళకి ఎట్లా వర్తిస్తాయి అనే విషయాన్ని కోర్టుకు చెప్తే కోర్టు సాధారణంగా జోక్యం చేసుకోదు. అయితే దీంట్లో 66D అనేది నేను చూసిన. 66D అనేది ఏంటంటే 3 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంటుంది ఒకవేళ నిరూపింపబడితే. అదేవిధంగా 318 అని బిఎన్ఎస్లో ఉంటుంది. ఇంతకుముందు 420 ఐపీసీ ఉంటుండే కదా, 3184 ఉంటుంది. 4 అనేది 3 నుండి 7 సంవత్సరాల శిక్ష పడే అవకాశం దాంట్లో ఉంటుంది. అదేవిధంగా 111 ఆర్గనైజ్డ్ క్రైమ్. నీకు ఇంకొకటి, మొన్న నేను Fun88 అనే ఒక బెట్టింగ్ యాప్ మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. అది ఇప్పుడు కూడా నేను చూపిస్తున్నాను మీకు, ఇప్పుడు కూడా ఆడొచ్చదు. అయితే నేను కంప్లైంట్ పెట్టినాక వాడు ఒక డిస్క్లైమర్ ఇస్తాడు, ఏంటంటే తెలంగాణలో ఇది నిషిద్ధిత క్రీడగా పరిగణింపబడుతుంది కాబట్టి మీరు తెలంగాణ నుండి మీ మొబైల్ నంబరు తెలంగాణకు సంబంధించిందిగా కనబడుతుంది కాబట్టి మీరు ఆడొద్దని. అంటే పక్క రాష్ట్రం నుండి రిజిస్టర్ అయితే ఆడొచ్చు. కేసీఆర్ గారు చట్టం తీసుకొచ్చినాక ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నంబర్లు తీసుకొని ఆడుడు మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో వ్యసన పరులుగా మారుడు మొదలుపెట్టారు పక్క రాష్ట్రంలో. అయితే అప్పట్లో జగన్ గారు ఒక చట్టం, మనం చట్టం మాదిరిగానే ఇంకొక చట్టం తీసుకొచ్చారు. ఆడ బంద్ అయింది. తమిళనాడు పోయి ఆడుతారు. తమిళనాడు పోయి ఆడుతుంటే తమిళనాడులో ఉన్న ప్రభుత్వం గుర్తించి వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. అయితే తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టు వరకు పోయారు. సుప్రీంకోర్టు వరకు పోతే మన రాష్ట్రంలో అందరూ అనుకుంటున్నట్టు చట్టం తీసుకొచ్చి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అది తప్పది. గతంలో ప్రభుత్వం ఏం చేసిందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే
ఆ ఆర్డర్ మీద ఏవైతే కంపెనీలు పోయినాయి హైకోర్టుకి, ఆ హైకోర్టు ఆర్డర్ మీద అపీల్కి పోయింది. అపీల్కి పోతే డివిజన్ బెంచ్, హైకోర్టులో డివిజన్ బెంచ్ జడ్జి గారు ఏమన్నారంటే, ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి దీన్ని మేము సుప్రీంకోర్టుకు బదలాయిస్తున్నాం, అంటే సుప్రీంకోర్టు వారిని కోరుతున్నాము ఈ విషయంలో మీరు దాన్ని ఎంబడి ట్యాగ్ ఆన్ చేసి ఇది కూడా వినుంది అని చెప్పేసి, ఇది మొత్తం దేశానికి సంబంధించిన విషయం కాబట్టి అని అన్నారు. అయితే అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది, చర్యలు తీసుకోలేదని మనం అనలేము. అయితే గత 15 నెలలుగానే మనకు సైబర్ క్రైమ్ అనేది ఘోరంగా పెరిగింది. నేను నీకు ఇప్పుడు చూపిస్తా సతీష్, ఇప్పుడు ఇది చూడు, యూఆర్ఎల్ Fun88, ఇది Fun88, ఇది ఒక చైనీస్ యాప్. ఓకే, ఇంకో Fun88 ఎట్లా యాక్సెస్ అవుతుంది ఇది మన దేశంలో? ఓపెన్ అవుతుంది కావద్దు మామూలుగా. ఓ బాధితుడు 83 లక్షలు కూడగొట్టుకుండు ఈ యాప్ ద్వారా, 83 లక్షలు. అయితే నా కాడికి వచ్చాడు. ఇంకో ఇవి నైపుణ్యతతో కూడిన ఆటలా ఇవి? ఇది ఏంది, ఏవియేటర్ అట. ఇంకో ఇవి చూడు, రోలెట్. ఇవి నైపుణ్యతతో కూడిన ఆటలా. అదేవిధంగా విజయ్ దేవరకొండ ఏమన్నాడు, ఇది నేను A23 అనే గేమింగ్ యాప్ ఆయన ప్రమోట్ చేసిండు. మా పిఆర్ టీం కానీ వాళ్ళ పిఆర్ టీం ఒక ప్రకటన విడుదల చేసింది, చట్టబద్ధమైనదే అని. నేను చూపెడతాను నాకు నీకు. రానా ప్రమోట్ చేసింది, విజయ్ దేవరకొండ ప్రమోట్ చేసింది. A23 రమ్మీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఇది చట్టబద్ధమైనదే. A23 A23.com. దీనిలో ఏమున్నది సతీష్? లొకేషన్ బ్లాక్ అని. ఎందుకు బ్లాక్ చేస్తారంటే నేను కేసులు పెడుతున్నా కదా, లొకేషన్ బ్లాక్ చేస్తారు. ఇది ఆఫర్స్ టు సూట్ యూ బెస్ట్, 1,10,650 ఇవన్నీ రాసిరు కదా. దీంట్లో ఒక గేమ్ ఉంటుంది, పోకర్ అని గేమ్ ఉంటుంది. పోకర్ అంటే ఏం తెలుసా? 3 తీన్ పత్తే. ఓకే, 3 ముక్కల ఆట. అంటే 3 ముక్కల ఆట మనకు. ఇంకో ఇది చూడు, పోకర్ టోర్నమెంట్స్ అట. 80,000 ఎక్స్ట్రా క్యాష్, 60%. ఇది చట్టబద్ధమైనదేనా? పిఆర్ టీము, లీగల్ టీము, ఈ టీము గట్టి కేసు పెడితే, ప్రభుత్వం గట్టి కేసు పెడితే మళ్ళీ వాడు ధైర్యం అంటే ఎంత ధైర్యము ఇట్లాంటి యాప్లను ప్రమోట్ చేసుకుంటా దీని చట్టబద్ధత కూడా మీద మాట్లాడతారు. అంటే మై కరేతో చమత్కార్, తూ కరేతో బలాత్కార్. చట్టబద్ధత ఎప్పుడు మాట్లాడాలి? చట్టం తెలిసినప్పుడు మాట్లాడాలి. అంటే వాళ్ళకు అనుగుణంగా నాకు చట్టం తెలియదు, నా పిఆర్ టీమ్ తీసుకుంటుంది, లీగల్ టీం తీసుకుంటుంది, ఇది చట్టబద్ధమైన ఆటలు ఇవన్నీ. అంటే ఈ రమ్మీ పేరుతో ఈ ఆటలు ఆడిపిస్తుండ్రు. దీనిలో చట్టబద్ధత ఏడున్నది? వీళ్ళకు కోట్లు రక్షణ ఎందుకు కనిపిస్తున్నాయి? అంటే కోట్లను మభ్యపెట్టుకుంటూ, కోట్లను మేము రమ్మీ ఆడిపిస్తున్నామని చెప్పుకుంటూ ఈ ఆటలు ఆడిపిస్తున్నారు వాళ్ళు. ఇది నేను లైవ్లో చూపెడతాను కదా. కోట్లనే మోసం చేస్తున్నారు, కోట్లని మోసం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు, బాధితులుగా మారుతుండ్రు, వ్యసనపరులుగా మారుతుండ్రు, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తుండ్రు. ఇదానిలో చట్టబద్ధత ఏమున్నది? ఇది రమ్మీలో కూడా వర్చువల్ ప్లేయర్ విషయం ఏంటని చెప్పిందా కోట్ల? నేనేమంటా అంటే 66D కాదు, ఇది దేశద్రోహంగా పరిగణించి ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది సతీష్. దేశద్రోహంగా పరిగణిస్తూ 66FB అనే సెక్షన్ వీళ్ళ మీద పెట్టి దానికి అత్యల్పంగా, అంటే దానికంటే తక్కువ శిక్ష వేయరాదు, 10 సంవత్సరాలు ఉంటుంది, అత్యధికంగా జీవితకాలం ఉంటుంది.
ఇప్పుడు నేను పెట్టిన కంప్లైంట్లు అయితే బాలకృష్ణ ఇట్లా ఇట్లా చూపెడతాండి, ఇది Fun88 అనే యాప్ పట్టుకొని అది హ్యాంపర్స్ ఇచ్చుకుంటా, వాళ్ళ హ్యాంపర్స్ మీద వాళ్ళు సైన్ పెట్టుకుంటా, ఎవరు ఈ ప్రభాస్ కానీ మళ్ళీ అదే విధంగా గోపిచంద్ కానీ సైన్లు పెట్టుకుంటా, ఈ ఆట ఆడుండ్రి, మీకు సరదాగా ఆడితే బహుమతులు వస్తాయి, నేను ఎట్లయితే వాళ్ళకి బహుమతులు ఇస్తున్నాను మీకు కూడా బహుమతులు వస్తాయని చెప్తాను. ఎంత దారుణం అది. వెనుకకు ఆ Fun88 కో స్పాన్సర్డ్ బై Fun88 అని, అది చైనీస్ సంస్థ, అది కంపెనీ డిజాల్వ్ అయింది. వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మన కాడ వాళ్ళు యాడ్స్ చేయడానికి లేదు, మన కాడ ప్రమోషన్ చేసుకోనికి వీలు లేదు, అదేవిధంగా మన కాడ ఆడిపించే వీలు లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ Fun88 ఏం చేసింది, చైనీస్ యాప్, వాళ్ళు ఒక ఢిల్లీలో ఒక కబడ్డీ క్లబ్ ఉన్నది. వీళ్ళకు అప్పుడే ఇక దేశ సేవ చేద్దాము, ప్రపంచవ్యాప్తంగా అందరు మొత్తం క్రీడాకారులను ప్రోత్సహిస్తాము, ఇంకో ఇట్లాంటి క్రీడాకారులను ప్రోత్సహిస్తాము, క్రీడా సంఘాలకు మేము నిధులు ఇస్తాము అన్నట్టు వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటారు. మన దేశంలోనే కాదు, ఈ దొంగలు ఏం చేస్తారంటే ఈ దీంట్లో అయితే ఆమె రాధా కపూర్ అని ఉన్నది, దబంగ్ ఢిల్లీ కబడ్డీ క్లబ్ అని ఒకటి ఉన్నది. దానికట వీళ్ళు అధికారికంగా ప్రమోషన్ చేస్తారట, అంటే క్రీడాకారులను ప్రోత్సహిస్తారట. ఎవరు ఆ Fun88 క్రీడాకారులను భారతదేశంలో ప్రోత్సహిస్తాడట. ప్రోత్సహిస్తే వానితో అగ్రిమెంట్ చేసుకుంటాడంట. ఆ అగ్రిమెంట్ ద్వారా వీడు ఓటీటీ ప్లాట్ఫామ్లలో యాడ్ ఇస్తాడంట. నీ దబంగ్ కబడ్డీ క్లబ్కి ఇచ్చుకో, Fun88కి ఎందుకు ఇస్తున్నావు? Fun88లో ఏం ఆటలు ఉన్నాయి చూపెట్టినా కదా ఇప్పటిదాకా నేను. అయితే Fun88 వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ను వాళ్ళు ఎంచుకొని ఇట్లా సినిమా యాక్టర్ల ద్వారా లేకుంటే ప్రముఖమైన వ్యక్తుల ద్వారా వీటిని ప్రమోషన్ చేపిస్తుంటారు. ఆడేం చెప్తాడు, నేను క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తున్నా, వాళ్ళ ఆటలు స్పాన్సర్, అది కబడ్డీ లీగ్ ఉంటుంది కదా, కబడ్డీ లీగ్లో వాళ్ళు ఒక టీం. ఇప్పుడు మనకు ఐపీఎల్ ఎట్లుంటుంది, ఐపీఎల్లో ఒక కబడ్డీ లీగ్లో టీం. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి ఒక అసోసియేషన్ ఉంటుంది, కబడ్డీ అసోసియేషన్ ఆఫ్ ఢిల్లీ ఉంటుంది. కబడ్డీ అసోసియేషన్ ఆఫ్ ఢిల్లీకి అనుబంధంగా ఈ క్లబ్లన్నీ, మన దగ్గర హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, క్రికెట్ అసోసియేషన్కి అనుబంధంగా ఏముంటాయి, క్రికెట్ టీమ్స్ ఉంటాయి మన కాడ. ఈ ఒక ఏమంటారు, మన కాలేజ్కు సంబంధించినవి కానీ లేకుంటే ఒక ఏరియాకు సంబంధించిన కానీ క్రికెట్ క్లబ్స్ ఉంటాయి. అవి మొత్తం హెచ్సిఏకి అనుబంధంగా ఆడతారు టోర్నమెంట్లు. కానీ బీసీసీఐ పెట్టిన ప్రమాణికాలకు లోబడి హెచ్సిసిఐకి అనుబంధంగా ఒక రాష్ట్రానికి చెందిన క్రికెట్ అసోసియేషన్కి అనుబంధంగా వాళ్ళు ఆడతారు. అయితే అదేవిధంగా ఈ దబంగ్ కబడ్డీ క్లబ్ అనే ఒక సంస్థ, దాని ఓనర్ ఎవరు, దాని యజమాని ఎవరు, రాధా కపూర్తోని వీళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు ఈ Fun88. అది చట్టబద్ధత, ఎటువంటి చట్టబద్ధత లేదు, చట్ట వ్యతిరేకం అది. అట్లాంటివి ప్రోత్సహిస్తుండ్రు. ఎన్ని వేల కోట్లు లుటాంచుకుంటుండ్రు అనేది నువ్వు చూడవచ్చు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైతే ప్లాట్ఫామ్ మీద వాళ్ళు ఈ ఆటను ప్రమోషన్ చేసిండ్రో, అరే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కు వాడు కో స్పాన్సర్ అట. ఎంత దారుణం అది. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైతే ప్రమోట్ చేసిండ్రో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్కు 400 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ ఉన్నాయి. అంటే ఏ వాల్యూమ్లో ప్రమోట్ అవుతుందో, ఏ వాల్యూమ్లో ప్రజలు మోసపోతుండ్రో. అంటే పైసలు ఇస్తే నువ్వు సాటి భారతీయులను మోసం చేస్తావా నువ్వు? అది ఒక నిషిద్ధిత ఆట, నిషిద్ధిత యాప్. అది చైనాకెళ్ళి ఎట్లా వస్తుంది? వీళ్ళ ద్వారానే వస్తుంది. దేశద్రోహులు వీళ్ళు. 66 FB పెట్టాలి వీళ్ళ మీద, పెట్టి జైలు వేయాలి. సరే, ఈ సందర్భంలో చాలామంది ఈ మధ్యకాలంలో ఈ కేసులు ఎవరైతే నమోదైనావో ఆ యూట్యూబర్స్ కానీ ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీలు కానీ బయటకు వచ్చి కూడా మాకు తెలియకుండా ఈ తప్పు జరిగింది, క్షమాపణ కోరుతున్నాం, ఇకపై మాత్రం ప్రోత్సహించము, మాకు తెలియకుండానే మేము ప్రమోట్ చేశాము, మా వాళ్ళు పిఆర్ టీం మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, డబ్బులు ఇచ్చారు తప్ప, చేశాను తప్ప ఈ చట్టం గురించి ఇది నిషేధం అని కూడా తెలియదని కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇందులో నిజమెంత? చట్టం విషయంలో తెలియదు అనుకుంటా ఈ యాప్స్ను ప్రోత్సహించడం పట్ల ఏం చెప్తారు? చట్టం ఏం చెప్తారంటే, మన దేశంలో అమల్లో ఉన్న చట్టాలు ఏం చెప్తాయంటే, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ అన్ ఎక్స్క్యూజ్, మిస్టేక్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నేను చట్టం నాకు తెలియదు అందుకే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డా అంటే కలవదు. అది
శిక్ష అనుభవించవలసిందే. నువ్వు చేసిన మొన్న ఒక పిల్లాడు చచ్చిపోయాడు కదా సతీష్, ఇంత దారుణం అది. నాకు తెలియదు అంటే అరే దేశ ద్రోహం చేస్తున్నావు నువ్వు, ఆ విషయం తెలియదు. దీని చట్టబద్ధత ఏమన్నా? పోనీ ఇండియన్ కంపెనీలు కొన్ని రమ్మీలు అంటే రమ్మీలు కూడా పోకరే. రమ్మీలు కూడా నేను చూపెట్టినా కదా ఇప్పటిదాకా పోకర్. ఇప్పుడు కూడా ఆ ఆట మనం ఆడొచ్చు ఈ మొబైల్ ఫోన్లో. దీనికంటే దారుణం ఇది ఏంటంటే డేలైట్ రాబరీ, పట్ట పగలు దొంగతనం చేసుడు. దాన్ని వీళ్ళు సాధ్యమైతే నేను ఒకటి చెప్తా. అమితాబ్ బచ్చన్ ఆయన యాడ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు, అంత పెద్ద సీనియర్ యాక్టరు. అయితే అప్పట్లో ఒక 30-35 సంవత్సరాల క్రిందట ఆయన ఒక సాఫ్ట్ డ్రింక్కి అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నట్ట, కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు చేసిండట, యాడ్ అయిపోయింది. అట్లా షూటింగ్లో కూర్చుంటే, సెట్లో కూర్చొని ఉంటే ఒక చిన్న పిల్ల వచ్చి అన్నదంట, సార్ నాకు మా అమ్మ నాయనలు ఏం చెప్తారంటే ఈ కూల్ డ్రింక్ అనేది తాగొద్దు, తాగితే గొంతుకు సంబంధించిన వ్యాధులు వస్తాయి అని చెప్తారంట చిన్నపిల్ల చెప్తే ఆయన మళ్ళీ ఒకసారి కాంట్రాక్ట్ తెప్పించుకొని చదివి నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా అని చెప్పేసేసిన. అంటే ఆయన నిబద్ధత చూడు. ఇంత శరం తప్పిన పని అయితే వేరేది లేదు. నా దృష్టిలో అయితే ఇంత శరం తప్పిన పని అయితే వేరేది లేదు. ఇది డ్రగ్స్ కంటే ఘోరం, ఇది దారుణం, ఇది దేశద్రోహం. డ్రగ్స్ అంటే నీకు కొంతమందికే వాస్తవానికి అవైలబుల్ అనేది, యాక్సెసిబిలిటీ అనేది కొంతమందికే ఉంటుంది. డ్రగ్స్ ఏడబడతాడు దొరకవు. అంటే నియంత్రణ అప్పటి నుండే నియంత్రణ జరుగుతుంది. ప్రభుత్వాలు ఇప్పుడు మన దగ్గర కమాండ్ కంట్రోల్ తీసుకురావడంలో కేసీఆర్ గారి పాత్ర అనేది ప్రజలందరికీ తెలుసు. మన దగ్గర అత్యున్నతమైన సాంకేతికత అనేది మన దగ్గర ఉన్నది. అదేవిధంగా మన పోలీస్ చాలా బాగా పనిచేస్తుంది. కొన్ని గంటలలోనే వాళ్ళకు బాధితులకు పైసలు రిటర్న్ ఇప్పిస్తుంది, అకౌంట్లు ఫ్రీజ్ చేయడం. కొద్దిగా అనుమానం వస్తే కూడా వాళ్ళు సాంకేతికతను వాడి మన దగ్గర చాలా ఎఫిషియెంట్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. సజ్జనార్ గారు అంటున్నారు కదా, ఇది ఒక మాఫియా లెక్క తయారైపోయింది. ఇది ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉన్నది, అత్యధికంగా వినియోగిస్తారు మన దేశంలో. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉన్నది. ప్రతి ఒక్క సెల్ ఫోన్లో ఇప్పుడు ఇంటర్మీడియేట్లను నియంత్రించే వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకొని ఇసొంటివి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పదాలను, ఇప్పుడు బెట్టింగు అనే పదం ఇది ఫిల్టర్ చేస్తుంది, సాఫ్ట్వేర్ అనేది ఫిల్టర్ చేస్తుంది. బెట్టింగ్ అనే పదం రాకుండా జాగ్రత్త పడతారు, అట్లా అది వస్తుంది. ఇప్పుడు ఇంటర్మీడియేటర్స్ కూడా ఏమంటే మన వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇంటర్మీడియేటరీస్కి ఏంటంటే నీకు ఇప్పుడు ఒక కంప్యూటర్ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక ప్లాట్ఫామ్లో నీకు ఇట్లాంటిది తగిలినప్పుడు నువ్వు రిపోర్ట్ చేసినావు అనుకో, గంటలో నీకు రెస్పాన్స్ రావాలి ఇంటర్మీడియేటరీ నుండి. అట్లాంటి చట్టం ఉన్నది మన దగ్గర. ఒక రోజు దానికి నిర్ణీత కాల వ్యవధి అనేది పెట్టిర్రు. చట్టం ఉన్నది, దాన్ని అమలు పరచాలి, ఇంకా పటిష్టంగా చేయాలి. ఇప్పుడు ఎవరైనా ఇట్లాంటి వ్యక్తుల మీద 66 FB పెడితే ఏమవుతాయంటే జైలు పోతే వాళ్లకు దీని మీద సరైన అవగాహన, ఇప్పుడు PR టీం చెప్పిండ్రు, లీగల్ టీం చెప్పిందంటే ఇప్పుడు జైలుకు పోతే అర్థమవుతుంది వాళ్ళకు ప్రజలు ఎంత బాధపడుతుండ్రు, వ్యసనం అనేది ఎట్లా అలవాటు అవుతుంది. ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఎండార్స్ చేసినప్పుడు నార్మల్గా కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు, ఇది కరెక్టేనేమో అనుకుంటాడు. సెలబ్రిటీలను దేవుళ్ళుగా భావిస్తారు, చాలా దేవుళ్ళుగా భావిస్తారు. ఇప్పుడు నువ్వు సిగరెట్ డబ్బా మీద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ధూమపానము ఆరోగ్యానికి హానికరం అని రాసినంత మాత్రాన వాడు స్మోకింగ్ చేసాడు మానడు. అదేవిధంగా మద్యపానం హానికరం దీని మీద రాస్తాడు చిన్నగా, ఇంకా చిన్నగా రాయరాదు. బెట్టింగ్ ఈజ్ అడిక్టివ్. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కొన్ని యాప్స్లో అయితే వాళ్ళు ఏం చేస్తారంటే బెట్టింగ్ ఈజ్ అడిక్టివ్ అని రాస్తారు. మన దేశంలో కూడా అదే చట్టం ఉంది, మన అదే చెప్తారు, బెట్టింగ్ ఈజ్ అడిక్టివ్ అని. అయితే దీంట్లో ఇప్పుడు నువ్వు సాంకేతికతను లేకుంటే కోర్టు ఉత్తర్వులను అవకాశంగా చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని చట్టబద్ధత ఉన్నది అని చూపిస్తారు ప్రజలకు. వాళ్ళు మోసపోతున్నారు. ఓడోడు అంటున్నట, నువ్వు బెట్టింగ్ ఎందుకు ఆడినావు, బెట్టింగ్ తప్పు, అది నువ్వే చూపెట్టబట్టివి,
నువ్వే చెప్పబట్టివి. అరే ఇది చట్టబద్ధమైన ఆట, బహుమతులు వస్తాయని నువ్వే చెప్తున్నావు. అది అది నీకు వాడుకలో ఉన్నది. ఉన్నాక ఇక ఆడడా? వానికి ఏం తెలుసు? ఏంటో మారుమూల గ్రామీణ ప్రాంతం నుండి వచ్చినోడు చెప్తే వానికి ఏం తెలుస్తుంది? సార్ చివరిగా ఒక మాట చెప్పండి సార్, ఎవరైతే బెట్టింగ్ ఆడతారో అలాగే బెట్టింగ్ సంబంధించిన యాప్ను ప్రోత్సహిస్తారో వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? వాళ్ళకు ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి పరిస్థితులు వస్తాయి భవిష్యత్తు? ప్రాథమికంగా ప్రభుత్వాలు దీన్ని ఎట్లా నియంత్రించాలి అనే విషయం మీద దృష్టి సారించిన అవసరం ఎంతనని ఉంది. ప్రాథమికంగా చట్టాలను పటిష్టంగా చేయాలి. ఇప్పుడున్న చట్టం సరిపోదు. అదేవిధంగా ఈ ఇంటర్మీడియేటరీస్ మీద ఈ యాప్లన్నీ ఏరిపారేయాలి. గంట పని కాదు. ఈ యాప్లన్నీ ఏరిపారేయడానికి గంట పని కాదు. సాంకేతికతను, చట్టంలో ఉన్న లొసుగులను, అదేవిధంగా ఇప్పుడు ధర్మో రక్షతి రక్షతః అని ఎప్పుడో 10,000 సంవత్సరాల క్రిందట చెప్పిండ్రు. ఆ చట్టాన్ని మనం పూర్తి స్థాయిలో పటిష్టంగా చేస్తే తప్ప, ప్రభుత్వం దృష్టి సారించకపోతే ఈ యాప్స్ అనేటివి ఇట్లనే కొనసాగుతూనే ఉంటాయి. కొన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ అనేది రోజు నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, యువతకు నేను చెప్పేది ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్లు కాదు, ఆన్లైన్ గేమ్స్, రియల్ మనీ గేమ్సే కాదు, ఏ గేమ్స్ కూడా మీరు ఆడకుండ్రి, ఆడి మోసపోకుండ్రి, ఈ విషయంలో వ్యసనపరులుగా మారకుండ్రి. మంచి క్రీడలు ఉన్నాయి, ఎన్నో క్రీడలు ఉన్నాయి, మంచి క్రీడాకారులుగా తయారుగండి, శారీరక పటిష్టత్వాన్ని పెంచుకోండి. అదే విధంగా మీ దృష్టిని మరల్చుకోండి. తల్లిదండ్రులకు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సెల్ ఫోన్ అనేది, సాంకేతికత అనేది ఎంత మనకు మంచి అనేది నేర్పిస్తుందో అదేవిధంగా అంతే చెడుని తీసుకొస్తుంది. మంచివి నేర్పింది, వ్యక్తిత్వ వికాసము, లేకుంటే క్రీడలకు సంబంధించిన పరిజ్ఞానము చాలా ఉంటుంది మనకు ఇంటర్నెట్ ద్వారా. అవి నేర్పింది. పిల్లలకు సెల్ ఫోన్ అనేది అలవాటు చేయకుండ్రి. అదేవిధంగా ఈ సెలబ్రిటీస్గా చలామణి అయ్యేవాళ్ళు, సినిమా హీరోలు కానీ, ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు కానీ, ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో మీరు జోక్యం చేసుకోకుండా సాధ్యమైతే వీటిని నియంత్రించనీకి ప్రచారం చేయండి. లేకుంటే సప్పులెక్కుండూరి, పైసలు వస్తున్నాయి కదా అని చెప్పి ఇది మొత్తం ఎట్లా అంటే, ఇది చేస్తే మీరు ప్రజల రక్తమాంసాలు తిన్నట్టు. చాలా దారుణం. వీటికి తీవ్రమైన శిక్ష ఉన్నది. చేసిన వాళ్లకు, ఇకపై చేయబోయే వాళ్లకు, ఈ సెలబ్రిటీలు కానీ, సినిమా హీరోలకు కానీ మా పోరాటం కొనసాగుతుంటుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో వీళ్ళకి శిక్ష పడే వరకు మేము పోరాడతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తంగా బెట్టింగ్ అనేది దేశ ద్రోహంతో సమానం. ఎవరైనా సెలబ్రిటీలు ఇప్పటికైనా కానీ తప్పు చేశాం సారీ చెప్తే సరిపోదు, మీరు సైలెంట్గా ఉండండి. లేకపోతే మాత్రం కనీసం దీనికి బెట్టింగ్ వ్యతిరేకంగానైనా ప్రచారం చేయండి. యువత కూడా ఎలాంటి ఆన్లైన్ గేమ్ విషయంలో మాత్రం ముందడిగేదు, వాటి జోలికి పోవద్దు. బయట ఫిజికల్ గేమ్లు ఆడుకుని తల్లిదండ్రులు కూడా జాగ్రత్త పడాలి. ప్రధానంగా ప్రభుత్వాలు మాత్రం కఠిన శిక్షలు వచ్చేలాగా కూడా చట్టంలో మార్పు చేర్పులు చేయాలి. ఇకపై ఆ ఆట జోలికి వెళ్ళాలన్నా కానీ, సైబర్ విషయాల్లో కూడా ఎవరైనా తప్పు చేయాలన్నా, సైబర్ మోస విషయాలు తప్పు చేయాలని మాత్రం భయపడేలాగా మాత్రం చట్టాల సవరణ చేసి పటిష్టమైన చట్టాలు ఏర్పాటు చేయాలని కూడా సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఇమ్మనేని రామారావు గారు అయితే చెప్పిన సందర్భం చూడొచ్చు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.